నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్టీలకు అతీతంగా మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి కార్పొరేటర్ నీల రవి నాయక్ అసత్య ఆరోపణలు మానుకోవాలన్న మేయర్ భర్త చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల నిరసన కుప్పం రేస్కో మూతకు వ్యతిరేకంగా నినాదాలు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ సరైన పత్రాలు లేని బైకులు స్వాధీనం తూర్పుగోదావరి జిల్లా మేడిచెర్లపాలెంలో దారుణం కోడలిని కిరాతకంగా హతమార్చిన మామ ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందని ఇటీవల మీర్పేట్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వివాదానికి మేయర్ కి ఎలాంటి సంబంధం లేదని మేయర్ భర్త దీప్లాల్ చౌహాన్ అన్నారు. దీప్లాల్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మేయర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. 29వ డివిజన్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ నీల రవి నాయక్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. అసత్య ఆరోపణలు మేయర్ పై కార్పొరేటర్ చేయడం తగదని అన్నారు. కార్పొరేటర్ రాజకీయాల మీద కాకుండా తన డివిజన్ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. కార్పొరేషన్ లో ఎలాంటి సమస్య ఉన్నా మేయర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. నిన్న వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ కావచ్చు, దాని పట్ల మేము మరి ఖండిస్తూ ఉన్నాము. 29వ వార్డ్ నీలా రవినాయక్ గారు మొన్న మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్కు వచ్చి అక్కడ మేయర్ ఛాంబర్ దగ్గరకు వచ్చి మరి మేయర్ గారు లేరా అని అంటే అప్పుడే మేము తెలియజేయడం జరిగింది వాళ్ళకు. మేయర్ గారు విజిటింగ్ వెళ్ళారు, మీ ఏ సమస్య ఉంటే మీరు చెప్పండి, మేయర్ గారికి చెప్పండి, ఇబ్బంది లేదని గిట తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళు అప్పుడే అక్కడ ఉండి మరి ఛాంబర్లోకి వచ్చి మరి ఆచితూచి మాటలు మరి ఏదో లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇంత మంచి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి తన వార్డులో కూడా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటాం. కానీ మరి మొన్న వచ్చి మరి మా కోసము మా మీద లేనిపోని ఆరోపణలు చేసి మమ్మలను మరి తీవ్ర బాధకు మరి మేయర్ గారి మీద మరి మా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మీద గిట ఆరోపణలు చేయడం జరిగింది. కాబట్టి మేము నీలా రవి నాయక్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నీలా రవి నాయక్ గారు మా గిరిజన కార్పొరేటరు, మా సోదరి, ఆమె పట్ల మాకు అపూర్వ గౌరవం. ఎందుకంటే అందుబాటులో ఉండి 24 గంటలు స్థానిక మంత్రి మరి ఈరోజు ఎంతో కష్టపడతా ఉన్నారు. మరి తాను అక్కడ వచ్చి వీడియో తీసుకొని మమ్మలను బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు చేయడం జరుగుతుంది అక్కడ. కాబట్టి మేము ఒకటే చెప్పడం జరిగింది, ఇలాంటి మానుకొని మేము అభివృద్ధి కోసం సహకరిస్తాం. ఖచ్చితంగా మీ ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలకు మేము పార్టీలకు అతీతంగా పనిచేయడానికి ముందుంటామని కూడా మేము ఆ రోజులు కూడా చెప్పడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలం ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో బలపాల గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పర్మిషన్ లేని పలు కిరాణా షాపులలో మద్యం సీసాలను, అక్రమంగా విక్రయిస్తున్న నల్లబెల్లం, నాటుసారకు వాడే పటికను, ప్లాస్టిక్ డ్రమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన నాటుసారాను తయారు చేసి అమ్మడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా వ్యాపారాలు, చోరీలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోటిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ గౌతమ్, సిఐ రవీందర్, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చూసుకోవాల్సిన బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది కాబట్టి తప్పకుండా మేము చూస్తాం. అయితే ఇప్పుడు 25 బైక్స్ ఇక్కడ తీసుకొచ్చారంటే ఇవన్నీ దొంగతనంగా ఉన్నాయని కావు. చిన్న చిన్న కారణాలతో మనం ఏంటంటే ₹1,00,000, 50,000 పెట్టి బైక్స్ కొంటాం, కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోము. ఉదాహరణకి లైసెన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, దాని రెన్యువల్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయము. నెంబర్ ప్లేట్ కూడా ఒకసారి ఉండదు. కొన్నిసార్లు మనం సెకండ్ హ్యాండ్ కొంటాం, మరి కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకో. మనకి ఏదో ₹10,000 బైక్ వస్తుంది అనగానే తీసుకుంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం కొద్దిగా ఆలోచిస్తే తెలిసిపోతుంది మనకి. వాటి ఇంకో దగ్గర ఎక్కడో దొంగతనం చేసుకొచ్చి ఇది తక్కువ అమ్ముతాడు. అంటే మనం నేరస్తుడికి సహకరించినట్లయితే దానివల్ల మనం ప్రశ్నించకపోతే మనం నేరస్తుడికి సహకరించినట్టు ఉంటుంది. కాబట్టి ఈ బైక్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని అందులో నిజంగా ఏమన్నా ఇట్లాంటివి ఉన్నాయా, దొంగతనం చేసుకొచ్చిన బైక్స్ ఏమైనా ఉన్నాయా, తక్కువ రేటు కొన్నవి ఉన్నాయా, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవో చూసి మళ్ళీ మీ బైక్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మా బైక్స్ అన్ని తీసుకుపోయారు, ఇక దాదాపు 100 మంది పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చారు, ఎస్పీ గారు వచ్చారని మీరు భయపడాల్సిన పని లేదు. అంటే మీకు అందుకే విషయాలు తెలియాలనే నేను రావడం జరిగింది. ఇక్కడ మరి దాదాపు ఇంతమంది అధికారులు, 60 మంది అధికారులు ఇక్కడికి వచ్చి వారు మొత్తం ఈ 2-3 విలేజెస్ని చుట్టుముట్టి ఎవరు చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టి మరి ఎన్ని కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా ఉండాలని ఈ మెటీరియల్ అందరినీ కూడా సీజ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ కరోనా ఇంకా పూర్తి స్థాయిలో పోలేదన్న విషయాన్ని మీరు గమనించాలి. మీ పిల్లలు కానీ ఇంకా యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మంచిగా జీవితంలో వాళ్ళ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎవరు మాట్లాడతారు సర్పంచ్ గారు? ఓకే. ఎత్తున నీకో బత్ ఇస్తారు, నాగేందరు ఎత్తు నీకో బత్ ఇస్తారు. లేకపోతే ఇల్లు వాడి తెస్తారు, లేకపోతే సారా కాకుండా బిందు ఇస్తారు. యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో గుడుంబ కావచ్చు, గుట్కా కావచ్చు, నల్ల బెల్లం కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 25 బైక్స్, 4 లక్షల వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈ బలపాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తండాసులను కూడా ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాల మీద కూడా తెలంగాణ గవర్నమెంట్, పోలీసు అంతా కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో 8 సీసీ కెమెరాలు కూడా ఒక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేయొద్దని, కరోనా పూర్తి స్థాయిలో ఇంకా తగ్గలేదు కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అది చెప్తూనే అసాంఘిక కార్యకలాపాల మీద మహబూబాబాద్ జిల్లా పోలీసు ఎప్పుడు కూడా నిఘా ఉంటుందని, ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచెర్లపాలెంలో దారుణం జరిగింది. కోడలిని అతి కిరాతకంగా సొంత మామే హతమార్చాడు. కోడలిపై అనుమానంతో కత్తితో అతి కిరాతకంగా హత్య చేశాడు మామ సత్యనారాయణ. ప్రియకు కొంతకాలం క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్న ఆమె భర్త అతనే తాను గల్ఫ్లో ఉండడంతో భార్యను తన తల్లిదండ్రుల దగ్గరే ఉంచి వెళ్లాడు. మేడిచెర్లపాలెంలో అత్త మామలతో కలిసి ఉంటోంది కోడలు ప్రియ. అయితే ఇటీవల ఆమె ప్రవర్తనపై మామకు అనుమానం వచ్చింది. దీంతో కొడుకు లేకపోవడంతో కోడలు మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కోడలిని హత్య చేసిన తర్వాత మామయ్య మలికిపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మామను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పెరిగిన ధరలపై కుప్పం రేస్కో మూతకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఎద్దుల బండిపై ఆటోతో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ విద్యుత్ పంపిణీ, రిటైల్ అమ్మకాల కార్యకలాపాలకు ఏపీఎస్ PDCL కు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెస్క్యూను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ రోజు 3 నెలల ముందు చెప్పి ఈ రోజు రెస్కోని విలీనం చేసినందుకు మనకి ఇప్పుడు రెస్కోనే కొనసాగించాలని రైతుల తరఫున, పేదవాళ్ళ తరఫున, ప్రతి ఒక్క వ్యక్తి తరఫున ఈ రోజు మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మాటిస్తే మనం తిప్పం అని చెప్పే మీరు మాట తప్పిన మంత్రి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మనవ సర్కార్ని మండలిగా కోరుతున్నాం. 1921లో అప్పటి మానవులందరూ కూడా స్థాపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత రెస్కోని ఎంతో దూరం తీసుకెళ్లారు. ఒక పార్టీ రికార్డు స్థాపించడం, పర్మనెంట్ బిల్డింగ్ ఇవ్వడం, ప్లస్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం, అదే కాకుండా ఢిల్లీ నుంచి ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి ఆయన సొంత బిడ్డలాగా రెస్కోని చూసుకొని వస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట ఇచ్చారు. మేము ఆ రోజు ఇక్కడ వచ్చి ధర్నా చేశాం. మార్చి 23వ తేదీ, మార్చి 31వ తేదీ రెస్కో మూసేస్తా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు, రెస్కో ఎడ మూస్తున్నాం మేము అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు 23వ తేదీకి వచ్చి ఎంపీ గారికి వినతి పత్రం ఇస్తే రెస్కో మీడియంలో వేస్తారని చెప్పారు. ఆ తర్వాత బస్టాండ్ లో 8 రోజులు మేము ధర్నా చేస్తా ఉంటే రిలే దీక్షలు చేస్తూ ఉంటే 5 రోజులు 6 రోజుల తర్వాత పోలీస్ శాఖ అంతా వచ్చి లేదు రెస్కోని మేము కంటిన్యూ చేస్తున్నాం, అదో మినిస్టర్ గారు ప్రెస్ మీట్ కూడా ఇచ్చినారు, సాక్షి ఛానల్లో వస్తా ఉందని ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు. మీకు అందరు కూడా ఈరోజు వాట్సాప్ లో ఐటీడీపీ వాళ్ళందరూ కూడా పంపిస్తాం. చంద్రబాబు గారికి పెట్టిన లెటర్ కూడా పంపిస్తాం. చూడండి, ఈ రోజు రెస్కోని కాపాడాలంటే మన చేతిలోనే ఉంది. ఈ రోజు ట్రాన్స్కోలో విలీనం చేస్తున్నారు. ఆల్రెడీ 2 చేశారు, చీపులపల్లి, అనకాపల్లి, అది అయిపోయింది. ఇప్పుడు కుప్పం మీద పడ్డారు. దీనిలో కనీసం ధర్మం 1,18,000 మంది. నరేంద్ర మోడీ గారు కరెంటు కోసం మొత్తం రైతులకు మీటర్లు బిగించాలంటే నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో బిగిస్తానని చెప్పి ఒప్పుకొని వచ్చి తల ఊపి రోజు రాజశేఖర రెడ్డికి కూడా వ్యతిరేకంగా పార్టీ పెట్టింది. రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి కూడా వెన్నుపోటు పొడిచి రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న ప్రభుత్వం ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కూడా ఏకంగా కయ్యి ఈ రెస్కోని కాపాడుకోలేని పరిస్థితిలో లేకపోతే మొత్తం కూడా నిరుద్యోగం అయిపోయి 2019 ఎన్నికల్లో కొంతమంది వచ్చి నేరుగా వచ్చి ఫ్యాక్టరీలు తెస్తాం, పుష్పూల రైలు వద్దు, బెంగళూరు పోయేది వద్దు, మొత్తం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ రోజు చూస్తే ఉద్యోగాలు మొత్తం తీసేస్తున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మన చౌడప్పన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక దేశీయ గోవుల ద్వారా సేకరించే పంచగవ్యాలతో హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీని వేగవంతం చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ KS జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవో SV గోశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచగవ్యాలతో ధూపం, సబ్బులు, అగరబత్తీలు, పరిశుభ్రత సామాగ్రి లాంటి ఉత్పత్తుల్లో వీలైనన్ని టీటీడీ గోశాలలో త్వరితగతిన తయారీ చర్యలు తీసుకోవాలని SV గోశాల అధికారులను ఆదేశించారు. కోయంబత్తూరులోని ఆశీర్వాద ఆయుర్వేద ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు వివిధ పంచగవ్య ఆధారిత మూలికా ఉత్పత్తుల తయారీకి అర్హత కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇది కాకుండా ఈ హిందూ ధర్మం ప్రకారం ఈ గోకులు కూడా విష్ణున్నాం సార్.
గోప్రదక్షిణ మందిరం అని చెప్పి పెట్టున్నాము శ్రీవారి గోవింద్ తీసుకువెళ్ళి అమ్మవారి దర్శనాన్ని గోవు కలిపి 20 మంది అట్లా ఉంటారు సార్. ఇప్పుడు కరోనా టైంలో వస్తున్నారు సార్. బ్యాచ్ కదా సార్, అందులో సమూహంగా చేస్తారు సార్. ఒక డిస్కషన్ చేసి నిర్ణయం చేసుకుంటే తీసుకొచ్చేసి సార్ అక్కడే ఉంటుంది, అక్కడ కూర్చుంటారు, ఇక్కడ గెలుస్తారు. ఇక్కడ ఆ టైప్ ఉంది సార్. అక్షరాభిషేకం మాత్రమే ఉంటుంది సార్. నెక్స్ట్ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది సార్. 1981లో పెట్టారు. సో ఆలయంలో పూజారి మాత్రం గోవిందరాస్వామి టెంపుల్ నుంచి వస్తారు. నా సిబ్బంది ఉండి దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటుంటారు సార్. ఇదే కాకుండా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా మన కలిపిరిలో కూడా నడిచి వచ్చేటువంటి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరము అనేటువంటిది ఒక భక్తుడు సార్, సేకరణ ఆల్మోస్ట్ లివింగ్ కంప్లీషన్ సార్ అది. సో దాంట్లో గోతుల వారం ఒకటి 2008లో ఒక పెద్ద ఉద్దేశంతో సార్ మనకు అవును సార్, వెటనరీ కాలేజ్ వాళ్ళ సహకారం సార్. లాస్ట్ 2 years నుంచి డిస్కస్ చేసిన తర్వాత అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఒక ఇంగ్రీడియంట్స్ కొనేవాళ్ళు సార్. మెయిన్స్, డిఆర్ రైస్ బ్రాన్, వీట్ బ్రాన్ ప్లేట్, పెలెటరీ క్యాటరీ అని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అని చెప్పి నేను ఉంటుంది సార్. వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ ఇండియన్ పొటాష్ లిమిటెడ్. తయారు చేసుకోవడం ఎప్పటి నుంచి ఆపాము? 6 years అయిపోయింది సార్. ఇది ఫస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఏం చేస్తారు? లాస్ట్ ఇయర్ మనం ఏం చేస్తామంటే పెలెటరీ క్యాటరీ ప్రియాలి సార్. పెలెటరీ క్యాటరీ ప్లస్ ఆయనేమో ఆయన సొంతంగా ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు కరీంనగర్ ఆయన. ఇక యూసఫ్ నగర్ లో ఉన్న 2 ఎకరాల భూమిని అప్పగించాలని ఆలంపూర్ ముస్లిం మైనారిటీ మీడియా ద్వారా తెలియజేశారు. 2 ఎకరాల భూమిని శ్మశాన వాటికకు ఇవ్వాలని స్థానికులు కోరారు. ముస్లింలకు రాజీవ్ గాంధీ నగర్ లో ఒకే శ్మశాన వాటిక ఉందని తెలిపారు. తమకు ఆ స్థలాన్ని శ్మశాన వాటిక కొరకు ఇవ్వాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. बस यहाँ से छिल्ला के ग्रुप की छोड़ निकालो जी, काफी दिक्कत है। आजा मास्क निकालो, मास्क निकालो। आजा भाई आओ एक बार अंदर जाओ। आजा आजा चलो पूरे विजुअल बहुत है 10 मिनट के भाई इधर आ जाओ। आओ क्वालिटी ऐसी है। हां भैया अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज बाद नमाज जुम्मा ये यूसुफ नगर एरिया आता है। राजीव गांधी नगर, सफदर नगर के बाद ये यूसुफ नगर का एरिया है। ये यूसुफ नगर के पास पहले 2009 और 2010-11 के दरमियान में यहाँ पे ख़बरस्तान के वास्ते अलॉट करे थे। यहाँ पे 2-3 ख़बर ऑलरेडी थे, यहाँ पे ऑलरेडी तदफीन भी किया गया था। लेकिन कुछ लैंड ग्रैबर्स लोग क्या करें, यहाँ पे पूरा प्लाटिंग करके बेसमेंटा में बना के क्या है पूरा ऑक्यूपाई कर लिए थे। लेकिन हमला पूरी जिद्दोजहद करके वो पूरा डेमोलिशन करा के पूरा क्लीन करने लगा के कई दिनों से कोशिश चल रही थी इंशाल्लाह यहाँ पे काम करने के लिए। इसीलिए आज सुबह से काम स्टार्ट करके बाद नमाज जुम्मा यहाँ पे पूरे जने मिल के पूरे बस्ती के पूरे कंप्लीट लोग मिल के आज 11वें शरीफ की यहाँ पे दावत करें, झंडा नस्ब करे और बस्ती के पूरे लोग, मस्जिद की कमेटी के पूरे लोग आके यहाँ पे दावत में शिरकत करें। और राजीव गांधी नगर, सफदर नगर, यूसुफ नगर, अल्लाहपुर डिवीज़न के पूरे एरिया के अंदर, अल्लाहपुर के अंदर एक राजीव गांधी नगर में ख़बरस्तान है। वो ख़बरस्तान तकरीबन 20-25 बस्तियों के वास्ते है। वो उससे ज़्यादा ही बस्तियाँ हैं। बोराबंडा एरिया पूरे बस्तियाँ पूरे इधर आते। अल्लाहपुर के एक 20 बस्तियाँ, बोराबंडे के अगर 20 बस्तियाँ हो तो 30-40 बस्तियाँ हैं। कई लोगों यहीं आने की वजह से क्या हो रहा वो मैं साहब TRS का कारकुन हूँ। MLA साहब को काफ़ी दिनों से काम करा हूँ, मैं कारपोरेटर साहब को भी काम करा हूँ।
ये हमारा बस कब्रिस्तान की जो जगह है कदीम जगह है और जो है ना 3-4 खबरें इसके अंदर मौजूद है और जो है ना इसके अंदर जो अभी जो कब्रिस्तान मुंतखब किया गया था उसी दौर के अंदर कुछ लोग है ना लैंड ग्राफ वाले मिलकर क्या करें, इसको डेमोलेशन कर दिए, इसके ऊपर मट्टी डाल के ये कर दिए और लोगों को किसी को ने कोई भी आया कि दफना नहीं सके। उसके बाद जो ऐसी जैसी हालत में था तो इसी के बाद जो है ना कई बस्ती के अतराफ बल्लभपुर डिवीज़न के बस्ती के लोग जितने भी लोग हैं इसके कैसा करना कैसा हासिल करना, ये बड़ी जो बस्ती है बोराबंडी की पूरे इलाके में जो राजीव गांधी नगर का कब्रिस्तान है वो जो है ना उसके अंदर कसीर जो है ना राजीव का कब्रिस्तान खत्म भर गया। इसी वजह से जो है ना कब्रिस्तान की काफ़ी किल्लत है हमारे इलाके के अंदर। इसी वजह से जो है ना बस्ती के नौजवान पूरे मस्जिद के कमेटी के लोग इसके जो है ना इसके लिए फिक्र करके क्या मुत्तहिद हो गए कैसा इस खबरतान को हासिल करना। ఇక సోను సూద్ జన్మదినం సందర్భంగా నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సాయి నర్సింగ్ హోంలోని రోగులకు అభిమానులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేద ప్రజలకు నేనున్నానంటూ సహాయ సహకారాలు అందించిన మహానీయుడని తన సొంత ఆస్తులను సైతం వదులుకొని మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రాజేశ్వరరావు, ముతోల్ ఎస్ఐ అశోక్, ముతోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, వార్డు సభ్యుడు, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఆదుకున్న వ్యక్తి ఆయన ఒక దేవుడే సరేనా. ఆయన ఇస్తే న్యూస్కి వేస్తారు. నా పేరు విజయ్. ఈరోజు ముదల్ మండలంలో సోను సూద్ సార్ బర్త్డే సందర్భంగా మేము పేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఆదుకోవడం జరిగింది. ఆయన సొంత ఆస్తులను కూడా అమ్ముకొని తాకడ పెట్టి కూడా ప్రజలకు సేవ చేసింది కాబట్టి ఆయన అభిమానంతో మేము ఈరోజు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముదోల్ మండలంలోని ఆస్టా గ్రామానికి చెందిన యువకులు మన ఎన్నో నెలల నుంచి కరోనా కష్టకాలంలో ఒక హిందీ సినీ యాక్టర్ అయిన సోను సూద్ గారు ప్రజల ఇబ్బందులను ఉద్దేశించి కరోనా కష్టకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వము ఉన్న ఎలాంటి సాయం అందించలేకపోయింది. ఇక విశాఖలో ఆస్తి పన్ను వేధింపులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఎం కార్పొరేటర్ గంగారాం తెలిపారు. ప్రజలు అభ్యంతరాలపై కార్పొరేటర్లకు జీవీఎంసీ వివరణ ఇవ్వాలని, ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఆస్తి పన్నుపై ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి రావాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత దారుణమైన ఆస్తి పన్ను పెంపు లేదని, తక్షణమే దీని మీద ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆస్తి పన్నులు ఆస్తి విలువ ఆధారంగా ఎలాగైనా అమలు చేయాలని నిర్ణయం చేస్తూ ఆగస్టు 7వ తారీఖున ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ సమావేశాన్ని పెట్టారు. ఈ కౌన్సిల్ సమావేశం అనేటువంటిది మొక్కుబడి సమావేశం. దీంట్లో ప్రజలు ఇచ్చినటువంటి అభ్యంతరాలని ఏ ఒక్కదానిని కూడా పరిగణలోకి తీసుకోరంట. చట్ట ప్రకారం ఏదైతే ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారంగా 0.15% నివాస ఇళ్లకి, వ్యాపార వాణిజ్య పరిశ్రమలకేమో 0.30%, ఖాళీ స్థలాలకి 0.5% చొప్పున ఆస్తి పన్ను కట్టాల్సిందే. ఇది కౌన్సిల్ తిరస్కరించడానికి ఎటువంటి హక్కు లేదని ఇందులో పేర్కొన్నారండి. అభ్యంతరాలను పరిగణనలో తీసుకోరంట. దాదాపు 25,000 మంది విశాఖ నగరంలో అభ్యంతరాలు ఇచ్చారు. కానీ అభ్యంతరాలు ఇచ్చినటువంటి ఏ దాన్ని పరిగణలో తీసుకోరంట.
అలాగే వీళ్ళు ఏదైతే డ్రాఫ్ట్ నివేదిక పెట్టారో ఈ యథాతథగా కార్పొరేటర్లందరూ ఆమోదించాల్సిందనంట. దీన్ని తిరస్కరించడానికి కానీ దీన్ని మార్పు చేయడానికి కానీ వాళ్ళకి హక్కు లేదని ఇందులో పేర్కొన్నారు. అంటే దేనికోసం ఈ మున్సిపల్ కౌన్సిల్ అనేటువంటిది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఇది దుర్మార్గం కదా. ప్రజలు ఎన్నుకునేటటువంటి కార్పొరేటర్లకి ఏ హక్కు లేదని చెప్పడం అనేటువంటిది చట్ట విరుద్ధమని మేము అడుగుతున్నాం. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 25,000 అభ్యంతరాలు వచ్చినాయి. వ్యక్తిగతంగా 9,280 అభ్యంతర పత్రాలు వచ్చినాయి. మూకుమ్మడి దరఖాస్తులు వచ్చినాయి. అయిగాక వీటన్నిటికీ క్లాసిఫై చేసి కార్పొరేటర్లందరికీ మున్సిపల్ అథారిటీ సమాధానాలు ఇవ్వాలి. ఏమి వ్యతిరేకించారు, ఎవరు ఏమి సలహాలు చేశారు, ఏటిని మార్చమని చెప్పారనేటువంటిది ఇవ్వాలి కౌన్సిల్కి. 7 రోజులు ముందు ఇవ్వాలి. ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అంటే కౌన్సిల్ యొక్క అధికారాలన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల్ అంతరం గ్రామంలో ఘనంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు జరిగాయి. బోనాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్మ, జంగయ్య, రాజేందర్ పాల్గొన్నారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోలిపుర వాడలో కుమ్మరి బోనాలు మహాజాతర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బోనాల జాతరలో బంగారుగూడ, కొత్త కుమ్మరివాడ, కోలిపుర ఇతర వార్డుల కుమ్మరి సంఘ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల సంఘాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి స్వామి, పట్టణ అధ్యక్షులు గణపతి, కోశాధికారి శంకర్, ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఖానాపూర్ మండలం బీర్నంది కొమ్ముతాండ గ్రామానికి చెందిన బుకియా మోహన్ అనే వ్యక్తి నుండి 7,000 లంచం తీసుకుంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీలకు అతీతంగా మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి. కార్పొరేటర్ నీల రవినాయక్ అసత్య ఆరోపణలు మానుకోవాలన్న మేయర్ భర్త. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల నిరసన. కుప్పం రేస్కో మూతకు వ్యతిరేకంగా నినాదాలు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని బైకులు స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లా మేడిచెర్లపాలెంలో దారుణం. కోడలిని కిరాతకంగా హతమార్చిన మామ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.